2, 11, 20, 29 తేదీలో పుట్టిన అమ్మాయి ఏ నంబర్స్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, ఏ నంబర్స్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ బ్యాడ్ అవుతుంది. సో 2 అంటే చంద్ర ప్రభావం. వీళ్ళకి ఏం కావాలి? 2 సిరీస్ వాళ్ళకి ప్రేమ కావాలి. కొంచెం ప్రేమ తగ్గించి చూపించిన భర్త వీళ్ళు దూరం అయిపోతారు. సో 2 సిరీస్ వాళ్ళని 1 సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ వద్దు. సో 2 ఉంటే 1 ఉండదు, 1 ఉంటే 2 ఉండదు. 2, 11, 20, 29 వాళ్ళు ఇంకొక 2, 11, 20, 29 వద్దు. వీళ్ళు సెన్సిటివ్ ఇద్దరు అలిగితే ఎవరు ఓదార్చాలి? వద్దు. సో 2 వాళ్ళగా 3 వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. 3, 12, 21, 30. సెకండ్ వచ్చి 5, 14, 20 చాలా బాగుంటుంది కాంబినేషన్. 2 and 5 గ్రేట్ కాంబినేషన్. సెకండ్ గ్రేట్ వచ్చి 2 and 6, 6, 15, 24. అండ్ థర్డ్ బెస్ట్ వచ్చి 7, 16, 25. వీళ్ళు 1లో చేసుకున్నా, 8లో చేసుకున్నా, 9లో చేసుకున్నా హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. సో దయచేసి నేను చెప్పిన వాళ్ళని అవాయిడ్ చేసుకోండి, చెప్పిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోండి. మీకు డౌట్స్ వస్తే నన్ను పర్సనల్గా కలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో బలం ఎలా ఉందో చెక్ చేసుకోండి. పేరులో నంబర్స్ వీక్గా ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, చాలామందికి అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. సో ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు బాగుంటే అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. ప్రపంచంలో ఎవరు నాలాగా మీ పేరు ఎలా ఉందో చెప్తాను, మీ పేరు పంపియండి, వాయిస్ ఇస్తాను, రోజుకు 8 గంటలు కష్టపడతాను, ఎవరు చెప్పరు, చెయ్యరు. ఇది ఇంపాసిబుల్. సో నేను మీ పేరు చెక్ చేసి పేరు బాగుందో చెప్తాను. నాకు కావాల్సింది మీ ఫుల్ నేమ్, మీ కాలింగ్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు, లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. వాట్సాప్ చేసినప్పటి నుంచి ఎలా ఉంది SMS చేయకండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. రిప్లై వచ్చినాక మీ పేరు బాగుంటే బాగుందని చెప్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి చెప్తాను. సో నా రిక్వెస్ట్ ఏమంటే బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే 1 అక్షరం మార్క్తో లైఫ్ అంతా ఆనందంగా జీవించండి.